ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు ఎవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. మనం సహజంగానే చాలా వరకు అవేర్నెస్కి సంబంధించినటువంటి వీడియోస్ ఇవన్నీ చేస్తున్నాము. ఒక మంచి కాన్సెప్ట్తో కూడా కొన్ని వీడియోస్ చేయడం జరుగుతుంది. కానీ మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ గురించి అప్పుడప్పుడు ఒక వీడియో చేయకపోతే బాగుండదు అనమాట. చాలా రోజులైంది వీడియో కూడా అతని మీద చేసి. సో ఇక్కడ బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ అనేది మోసపూరితమైన ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళ గురించి మాత్రమే, ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇది ఒక ఊహాజనితమైనటువంటి క్యారెక్టర్. ఈ మధ్యకాలంలో మన బొంగు ఆఫ్ స్టాక్ మార్కెట్ ఏం చేస్తున్నాడంటే 100 రూపాయలతో కోటీశ్వరుడు అనేటువంటి దాంట్లో వేలకు వేలు లక్షల రూపాయలు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరొక వైపు అనేక రకాలైనటువంటి పనులు, మరి కోట్ల రూపాయలు కనుక వస్తే, లక్షలాది రూపాయలు కనుక వస్తే, మరి మిగతా పనులన్నీ ఆపేసుకొని దీని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి చేయాలి కదా, మధ్యలో ఆపేయటం ఎందుకు అంటే ఇక్కడ ఎలాగైనా సరే పబ్లిక్ని అట్రాక్ట్ చేసుకొని చేయాలనేటువంటిది మెయిన్ ఉద్దేశం. గతంలో కూడా అంటే మరలా ఇంకా ఏంది, కాపీ ట్రేడింగ్లో అసలు డబ్బులు కొలగొడుతున్నారు అది ఇది అని చెప్పేసి, అసలు పిచ్చగా వస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇటువంటి మాటలు విన్నప్పుడు సహజంగానే ఏదైనా సరే ఒక వస్తువును అమ్ముకోవాలనుకున్నప్పుడు ఇది అద్భుతము, మహాద్భుతము, ఇది జగత్తులోనే ఎక్కడా ఉండదు, ఇది స్వర్గం నుంచి తెచ్చింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. అది మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నమాట, మార్కెటింగ్ స్కిల్స్. సో లైక్ దట్ ఇతను కూడా ఏంటంటే అసలు పిచ్చగా వచ్చేసి కాపీ ట్రేడ్లో జాయిన్ అయిపోతున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అట్లా ఎవడు జాయిన్ కావట్లేదు, ఇంకా అక్కడి నుంచి మాయమైపోతూ ఉన్నారనమాట. అంటే వాళ్ళు చెప్పేటువంటిది అక్కడ రియల్గా వచ్చేటువంటి వాటికి ఎటువంటి సంబంధం అనేటువంటిది ఉండదు. సో చాలామంది మానుకున్నారు. ఆఖరికి ఇప్పుడు ఒక 20 మంది కూడా లేని పరిస్థితి ఉన్నది. ఈ 20 మందిలో కూడా 2-3 మాత్రమే అతన్ని లింక్ని ఫాలో అవుతున్నారు. మిగతా వాళ్ళు మనోడు కొంచెం ఎంటర్టైన్మెంట్ చేస్తాడు కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ మార్గంలో ఉన్నాడనమాట. అతని ఎంటర్టైన్మెంట్ చూసి నవ్వుకోవడం కోసం చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా ఇటువంటి వాళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళు మారిన మనుషులలాగా మీరు చూడబాకండి. వాళ్ళలో ఉంటారు మరొక వ్యక్తులు అనేటువంటి వాళ్ళు ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మారిపోయాను, నేను బాగుండాలి, మీరు బాగుండాలి అని చెప్పేసి పెద్ద లాట్లు వేసాను అది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అసలు పెద్ద లాట్లు ఇప్పుడు ట్రేడ్ అనేటువంటిది చేసేటప్పుడు కనీస అవగాహన అనేటువంటిది ఉండాలి కదా. అట్లా కాకుండా 5 లక్షల రూపాయలు పెట్టి ఒక పెద్ద గ్రూప్ని తయారు చేసి ఒక నైట్ ఒక్కసారిగా కొట్టేసేస్తే 10 బిట్ కాయిన్స్ అంటే దాదాపుగా సహజంగా కామన్గా తీసుకునేటువంటి ట్రేడరు 0.01 లాట్ వేస్తాడు. అంటే అది ఒక లాట్గా కనుక తీసుకుంటే దాదాపుగా 1000 లాట్లని అంటే 10 బిట్ కాయిన్ని, ఒక బిట్ కాయిన్ 100 లాట్లతో సమానం. అటువంటిది 1000 లాట్లు అంటే మీకు ఒక బిట్ కాయిన్ 99,000 నుంచి 1000కి వెళ్ళింది అనుకోండి. 99,000 నుంచి 1000 అంటే 1000 పాయింట్లు కనుక పెరిగితే దాదాపుగా 10 లక్షల రూపాయలు నష్టం వస్తుంది. ఏముంది, ఇప్పుడు బిట్ కాయిన్ సప్ అని వెళ్ళి వస్తుంటుంది కదా, ఆ రోజు ఒక్క దెబ్బకి 3,500 పాయింట్లు కింద పడే తలకి మనోడు దాదాపుగా 40 లక్షల రూపాయలు నష్టపోయాడు. నేను ఫాలో అయినటువంటి 5 లక్షలు పెట్టుకున్నటువంటి వాళ్ళకి సాయంత్రం తెల్లారేసరికి 5 లక్షలు కాస్త 5 పైసల బిళ్ళలు చేతుల్లో మిగిలినాయి అనమాట. సో ఇవన్నీ ఎవరికీ తెలియనటువంటి విషయాలు మనం అవగాహన కలిగించడానికి చాలా వీడియోస్లో చెప్పాం. కాబట్టి ఇటువంటి వాళ్ళను ఫస్ట్ అంటే మేము మారిపోయాము, మీరు బాగుపడతారు అనేటువంటి ఉద్దేశంతో ఏదో పొరపాట్లు జరిగినాయి అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. ఇంతకుముందు నేను కనుక ఇట్లానే చెప్తే, అంటే ఇట్లా చాలా ఫ్రాడ్ అనేటువంటి చేస్తున్నాడు అది ఇది అని చెప్తే ఆయన చేతులు చూపించడం, బూతులు తిట్టడం ఇట్లాంటివన్నీ చేశాడు. రకరకాల కొన్ని వీడియోస్ చేస్తే రకరకాలుగా మాట్లాడాడు. అయినా ఓర్చుకొని అసలు ఆ కసితోనే నేను అసలు పబ్లిక్కి వీడి యొక్క నిజస్వరూపం అనేటువంటి తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి గతంలో మీరు ఇప్పుడు ఉత్సాహవంతులు, స్టాక్ మార్కెట్ అన్నాక కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు అంటే నేను ఆ మధ్యలో డిస్టర్బ్ అని అనుకోవద్దు. మేము వాంటేజ్ అనేటువంటిది దీంట్లో కూడా మనం ఫారెక్స్ ట్రేడింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. ఎక్స్నెస్ కంటే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అనేటువంటిది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ అనుకుంటే ఇది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, దాని ద్వారా మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. సరే, ఇక విషయంలోనికి వెళ్తే చాలామంది ఇటువంటి వాళ్ళ యొక్క మాటలను పట్టేసేసి కొత్త వాళ్ళంతా జాయిన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. బాబులు, నేను మీకు చెప్పేది ఏంటంటే గతంలోనే దాదాపుగా 600 కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి ఇతని వలన. లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఒక్కొక్కరు 6 లక్షలు, 7 లక్షలు, ఒకళ్ళైతే 35 లక్షలు, ఒకళ్ళైతే
10 లక్షల రూపాయలు పాపం ఫంక్షన్ డబ్బులు 12 లక్షలు పెట్టి మొత్తం సర్వం నాశనం అయిపోయింది. అడిగితే సమాధానం గర్వం, పొగరు, తలబిసురుతనం అనేటువంటి మొత్తం విపరీతంగా ఉంది. ఎందుకంటే అప్పుడు దాదాపుగా ₹1,00,00,000 దాకా సంపాదించాడు. సో, ఇప్పుడు గనక ఆ ₹1,00,00,000 గనక సంపాదించి మళ్ళా తిరిగి ఆ కోటిని సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే ఆ ₹1,00,00,000 పోయినాయి కదా! ఇప్పుడు అంత ₹1,00,00,000 సంపాదించాలి అనంటే ట్రేడింగ్ ద్వారా, సొంత ఈ ద్వారా నేను ఇప్పుడు చూడండి, నేను ఈరోజు బ్యాంక్‌కి ₹25,000 రిటర్న్ కొట్టాను. రోజు 25,000 రిటర్న్ కొట్టుకుంటా ఉంటాను అని చెప్పేసేసి మాయ మాటలు చెప్పేసి, మరి అవన్నీ ప్రూఫ్స్ అన్నీ కూడా ఉండాలి కదా! కాబట్టి 99 కోటీశ్వరుల్లో తను ఎప్పుడు మామూలుగా తీసుకున్నటువంటి ట్రేడ్స్ అన్నిటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఏమీ ఇది కాకుండా నిజంగా చాలా అంటే చాలా దారుణాలు అనేటువంటివి గతంలో జరిగినాయి. ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కూడా దాదాపుగా మన బాబు గారు 10 స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఒకటి ఏలాడుతున్నాడు. 9 మొత్తం నాశనం అయిపోయినాయి. అప్పుడు కూడా నేను పొరపాటున నేను ఇంత పెద్ద లాట్స్ తీసుకోవడం వల్లే నష్టపోయామని చెప్తున్నాడు కదా! ఇంతకుముందు ఏం చెప్పాడు? టెక్నికల్ గ్లిడ్జి కంపెనీకి మెసేజ్ పెట్టాను. వాళ్ళు ఇదన్నారు, అదన్నారు అని 3 సార్లు, 4 సార్లు చెప్పేశాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడు మీ అందరికీ కూడా అర్థమవుతా ఉంది. తను స్వతహాగా చాలా అంటే చాలా మోసాలు అనేటువంటివి చేశాడని. గతంలో కూడా ఇండియన్ మార్కెట్‌లో ఇట్లానే చాలా అంటే చాలా రకాలైనటువంటి వీడియోస్ చేసి, ఈ సిపిఆర్ అనేటువంటిది ఇండికేటర్ ఉంటుంది కదా! దాన్ని బేస్ చేసుకొని కేవలం సిపిఆర్‌ని టచ్ చేసి వెళ్ళినప్పుడు బై చేసుకోవచ్చు, లేకపోతే సెల్ చేసుకోవచ్చు అని చెప్పి దాదాపుగా కోర్సులని, ఫార్ములాలని కోర్సులనేది ఏం చెప్పడం. ఎందుకంటే ఎవడన్నా ఏదైనా క్వెషన్ అడిగితే ఆప్షన్ చైన్ మీద కానీ దేని మీద క్వెషన్ అడిగితే ఈడు మనోడంతా ఇది కదా! అసలేం రాదు. స్టాక్ మార్కెట్ గురించి జీరో నాలెడ్జ్. మీకు ఇంకా అవగాహన కావాలి అంటే అప్పుడు కోర్సులు అనేటువంటి చెప్పకుండా ఫార్ములా ఎవడన్నా ఏదన్నా ఉంటే ఇదిగో ఈ లైన్లు, ఈ లైన్లు, ఈ లైన్లు, ఈ లైన్ మీదకి వస్తే బై, ఈ లైన్ కిందకెళ్తే సెల్ అనేటువంటిది ఒక వీడియో చేసి 20,000 వసూలు చేసుకొని వీడియో ఒకటి పంపించేవాడనమాట. దాని మీద డౌట్లు కానీ, దాని మీద వెబినార్ కానీ, దాని మీద క్లారిఫికేషన్స్ అంటే ఏమి ఉండవు. దాంట్లో ఉన్నట్టు చేయండి చాలు అనేవాడు. ఇట్లా పక్కా మోసాలు అంటే ₹3,00,000 స్కీమ్ ఒకటి తీసుకొచ్చి, అన్ని స్కీమ్లు బిజినెస్లు తప్ప ఇంకోటి లేదు. అక్కడ బిజినెస్ ఆగిపోయింది సెబీ దెబ్బకి. అందుకని చెప్పేసేసి మళ్ళీ ఇటేపు వచ్చి పడ్డాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళు చాలామంది మనకి మన ట్రేడింగ్ కమ్యూనిటీలో తగులుతూ ఉంటారు. సో, ఎన్నో ఆశలతో వస్తారు. కానీ ఇటువంటి వాళ్ళు తగిలి డబ్బులంతా గుల్లవ చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇతని వలన దాదాపుగా ₹15,00,00,000 నష్టపోవడం అనేటువంటిది జరిగింది. కాబట్టి బీ కేర్‌ఫుల్. ఇటువంటి వ్యక్తులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి వాళ్ళ ట్రాప్‌లో పడవద్దు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, ఇటువంటి వాళ్ళ యొక్క రెఫరల్ లింక్స్ నుంచి ఎక్స్‌నెస్ అనేది రెఫరల్ లింక్స్ ఉంది కదా! దాని నుంచి మీరు బయటికి రండి. నాకు మెసేజ్ చేయండి. ఎట్లా ఆడి నుంచి బయటికి రావాలో నేను చెప్తాననమాట. ఈ రెఫరల్ లింక్ మనీలను కూడా దొబ్బేసి నానా రకాలుగా ఇది చేయాలని చూస్తున్నాడు. సో, ఇకనైనా మీరు కాపాడుకోండి. ఎవరు కూడా ఇటువంటి వాడిని ఫాలో అవ్వద్దు. ఎవరో ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కూడా మీరు కూడా ఫాలో అవుతూ ఉంటే అతను ఇంకా కొంతకాలం గనక యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లోనే ఉంటే ఇంకా కొత్త వాళ్ళని మోసం చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆళ్ళు చేసిన మోసం యొక్క పాపం మీకు కూడా తగులుతుంది కాబట్టి ఈ పాపం నుంచి బయటకు రావాలంటే మీరు కూడా బయటకు వచ్చేసేయండి. థాంక్ యూ వెరీ మచ్.